ఏమంటే మీకు కమ్యూనిస్టులు ఎలా అంటున్నారు ఏంటండి మోడీ గారి గురించి అని? ఆయన ఎవరో భారతీయ జనతా పార్టీని ఏమని అన్నాడంటే ఆ మధ్యకాలంలో, ఆయన పేరు చెప్పండి మీకు గుర్తు చేస్తాను, కొన్ని రాజకీయాల్లో మేము అన్నీ భరిస్తాం, భారతీయ ఏం పార్టీ మాది, జగన్ పార్టీ అని వేసేవాడు. ఎవరో ఒక ఆయన TV5 ఆయనని పిలిచాడు. ఇప్పుడు ఆయన రోజు మోడీని పొగుడుతున్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు? భారతీయ ఏం పార్టీ, జగన్ పార్టీ అంటున్నాడు. ఇప్పుడు అందరూ పొగిడేస్తున్నారు ఆ ఛానల్లో. మేము కీప్ క్వైట్, మెయింటైన్ సైలెన్స్ ఫర్ కంట్రీ, మెయింటైన్ సైలెన్స్ ఫర్ కంట్రీ. వీఆర్ మేము మోడీని ప్రధానమంత్రిని చేయడానికి లేము, మేము వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయడానికి లేము, సోమవీర్రాజుని ఎమ్మెల్సీ చేయడానికి లేము. నేనేదో కిరాణా కొట్టు అమ్ముకునేవాడిని, నేను పంచాయతీ బోర్డు మెంబర్ని నమ్ముతానని కూడా అనుకోలేదు. మేము అలాంటి వాళ్ళు కంట్రీ కోసం ఉంటాం. అడు మెయింటైన్ సైలెన్స్. ఇప్పుడు ఆయన నన్ను పిలిచాడు ఒక రోజున వైజాగ్లో ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచాడు. పిలిచి ఏమంటాడంటే, ఏంటండి కమ్యూనిస్టులు మీ మోడీని తిడుతున్నారు? కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులు అండి, ఆడ మోడీని తిట్టడం ఏంటి? ICDS వాళ్ళ దగ్గర సంవత్సరానికి 3-4 కోట్లు, నెలకు 3-4 కోట్లు వసూలు చేస్తారు మాస్టర్ల దగ్గర, ఆడ దగ్గర. మీరు కూడా అభిమానిస్తూ ఉంటారు చాలామంది ఆడకి. పాపం ఈ డబ్బుతోటే మా పార్టీ కంటే దర్జాగా బతుకుతారు వాళ్ళు. మాకేముంది? మాకేమీ లేదు. ఆడ ఎన్ని ఆఫీసులు ఉన్నాయి చూడండి రాజమండ్రిలో కమ్యూనిస్ట్ పార్టీకి. మా దేశం మేము పరిపాలిస్తున్నాం మీకోసం, సుభిక్షంగా 6 రోడ్లు వేసేస్తే దాని మీద సర్రం వెళ్ళిపోవడం కోసం, అంతేగాని మాకేముంది అందులో. అలాగా ఆయన ఈ లోపల ఈ సాంబశివరావు అందులో ఆయన లేడు, గౌక్కి నేను పిలిచేశాడు. ఎవరిని? ఈ చికెన్ పకోడీని నారాయణ పిలిచేశాడు. నారాయణ పిలితే ఆహాహా సోమవీర్రాజు మమ్మల్ని ఏమంటున్నాడు, క్యాపిటలిస్టులు అంటున్నాడండి. ఏమంటే అందులో ఆయన ఉన్నాడు, ఎవరు హైదరాబాదు ఢిల్లీలో ఒక ఆయన పుల్లారావు గారు ఉన్నారు, ఈ పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, 40-20 సంఘాల అధ్యక్షుడు చేసిన ఆయన ఉన్నాడు, చైర్మన్. నేను ఉన్నాను. ఇది ఏమన్నా తగునా అండి, సోమవీర్రాజులా మాట్లాడొచ్చా అండి అనే పుల్లారావుని అడుగుతున్నాడు. ఎవరో ఈ పకోడీ, చికెన్ పకోడీ. అప్పుడు నేను అన్నా, ఏమయ్యా ఈ మధ్యన మీ ఆవిడ 8 కోట్లు కట్టింది బ్యాంకులో, ఎక్కడిదా డబ్బు అన్నా? మీకు ఎవరికైనా తెలుసా? ఈ డిమానిటైజేషన్ టైంలో ఆడ ఛానల్ ఉంది కదా కమ్యూనిస్ట్ వాడికి, ఏంటది, ఏం ఛానల్ అది? 9 10 అది CPMది. 9 అది దానికి 9 కోట్లు కట్టింది వీళ్ళ ఆవిడ. అందులో ఆవిడ డైరెక్టరు. ఈ డిమానిటైజేషన్ టైంలో ఈ డబ్బు ఇస్తారు కదా ICDS వాళ్ళను, ఆ డబ్బు కట్టేసింది అందులో. నా దగ్గర రికార్డు ఉంది. మరి నువ్వు క్యాపిటలిస్ట్ కాకపోతే నీకు 9 కోట్లు ఎలాగొచ్చినాయి? నీకు ఛానల్ ఎందుకు? బీజేపీకి ఛానల్ ఉందా? నువ్వు ICDS దగ్గర ఎంత వసూలు చేస్తావు? టీచర్ దగ్గర UTFలో ఎంత వసూలు చేస్తున్నారు? లూటీ చేస్తున్నారు మీరు. పిల్లల పాఠాలు చెప్పకుండా సర్వనాశనం చేశారు ఎడ్యుకేషన్. ఈవేళ వీళ్ళ కంట్రీకి నీచులు కాకపోతే కమ్యూనిస్ట్ రైడ్లో ఈ మేధావి అతను మీకు చాలా అందంగా మాట్లాడతాడు, అరటిపండు ఒలిచినట్లు మాట్లాడేవాడు చాలామంది ఉంటారు మనకి. ఆ దృష్ట్యా ఆయన మీద మీకు ప్రేమ ఉంటే, నాకైతే ప్రేమ లేదు. ధన్యవాదాలు.